ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. అనకాపల్లి ఈ పేరు చెప్పగానే అందరి మొహంలో ఒక ఆనందం వెల్లివిరుస్తుంది. దానికి కారణం మన తెలుగు సినిమాల్లో అమెరికా గురించి చెప్పిన ప్రతిసారి అనకాపల్లి గురించి కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా అనకాపల్లిలో భారతదేశంలోనే రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్, ప్రఖ్యాత నూకాంబిక అమ్మవారి దేవస్థానం, బొజ్జనకొండ, శారదా నది, సుప్రసిద్ధ గౌరీ పరమేశ్వరుల ఉత్సవం, ఇలా ఎన్నో విషయాలు అనకాపల్లి పేరు చెప్పగానే మనకు గుర్తొస్తాయి. అయితే ఇవన్నీ ఒకెత్తైతే అనకాపల్లిలో రాజకీయాలు మాత్రం ఎప్పుడూ ఎంతో రంజుగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో 2024లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి అనకాపల్లి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ నియోజకవర్గం నుంచి ఎవరైతే ఎమ్మెల్యేగా ఎన్నికవుతారో వాళ్ళు ఖచ్చితంగా మంత్రి అయి తీరుతారనే సెంటిమెంట్ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన అనకాపల్లి నియోజకవర్గంలో 1952లో తొలిసారి జరిగిన ఎన్నికల నుంచి 2024లో జరగబోతున్న ఎన్నికల వరకు పూర్తి వివరాలు విశ్లేషణతో పాటు 2024 ఎన్నికల్లో ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అనకాపల్లి నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు మొత్తం 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 2024లో 16వసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకప్పుడు అనకాపల్లి నియోజకవర్గం కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోటలా ఉండేది. 1952 నుంచి 55 వరకు, అలాగే 1962 నుంచి 72 వరకు మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన కోడుగంటి గోవిందరావు గారు 4వసారి 1978లో జనతా పార్టీ అభ్యర్థి పివి చలపతిరావు గారిపై 8437 ఓట్ల తేడాతో సంచలన విజయం సాధించి 1983 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు. మొత్తం 4 సార్లు ఈ నియోజకవర్గం నుంచి సిపిఐ దిగ్గజ నాయకులు కోడుగంటి గోవిందరావు గారు విజయం సాధించడం విశేషం. ఆయన పేరు అనకాపల్లి పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కార్యాలయ భవంతితో పాటు రాజా థియేటర్కి ఎదురుగా ఉన్న గాజువాక బస్ స్టాప్ పక్కన ఆయన విగ్రహం కూడా ఉండటం అనకాపల్లి వాసుల్లో ఎంతో మంది గమనించే ఉంటారు. ఆయన మొత్తం అనకాపల్లి నియోజకవర్గానికి 18 సంవత్సరాలకు పైగా శాసనసభ్యుడిగా సేవలందించారు. అంతేకాకుండా ఆయన అనకాపల్లి నియోజకవర్గం నుంచే మొత్తం 7 సార్లు అంటే 1952 నుంచి 1983 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక సార్లు ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసిన నాయకుడిగా నిలిచారు. 1955 ఎన్నికల్లో కృషికార్ లోక్ పార్టీ నుంచి గవర సామాజిక వర్గానికి చెందిన బీసెట్ అప్పారావు గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 1962 వరకు అంటే 7 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా సేవలందించారు. ఈ నియోజకవర్గంలో అత్యంత కీలకమైన గవర సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి వ్యక్తిగా బీసెట్ అప్పారావు గారు చరిత్ర సృష్టించారు. స్వాతంత్ర సంగ్రామంలో కూడా పాల్గొని క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా బీహార్లో ఉన్న పాట్నా జైల్లో 18 నెలల పాటు జైలు శిక్షను కూడా అనుభవించారు. అప్పారావు గారు ఎంతో నిజాయితీ గల నాయకుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా వినోబా భావే గారి భూదాన ఉద్యమంలో సేకరించిన కొన్ని వందల ఎకరాల భూమిని నిజంగా నిరుపేదలకి అందేలా చేశారు. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన అనకాపల్లి మార్కెట్ కమిటీ తొలి చైర్మన్ గా కూడా ఆయన సేవలందించారు. 1972 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెంటకోట వెంకటరమణ గారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సిపిఐ పార్టీ అభ్యర్థి కోడిగంటి గోవిందరావు గారిపై 6893 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనకాపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న మునగపాక గ్రామానికి చెందిన వెంకటరమణ గారు కూడా ఎంతో నిజాయితీ గల నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన 6 ఏళ్ల పాటు అనకాపల్లి ఎమ్మెల్యేగా సేవలందించారు. 1983 ఎన్నికల్లో ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజా కన్నబాబు గారు విజయం సాధించారు. అన్న నందమూరి తారక రామారావు గారి ప్రభంజనంతో ఈ ఎన్నికల్లో అప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి వేరే ఏ అభ్యర్థి సాధించినంత భారీ మెజార్టీ సాధించిన కన్నబాబు గారు ఏకంగా 25,384 ఓట్ల భారీ మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ల లక్ష్మీనారాయణ గారిపై విజయం సాధించారు. అయితే 1985లో మరోసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రావడంతో కేవలం 2 ఏళ్లు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా సేవలందించగలిగారు. ఆ తర్వాత అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా 4 సార్లు అంటే 1985, 89, 94, 99 ఎన్నికల్లో విజయాలు సాధించారు. ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారు 1985లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిమ్మదల సత్యనారాయణ గారిపై 29,541 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు దాడి వీరభద్రరావు గారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థికి ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. వీరభద్రరావు గారిని అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ ప్రేమగా మాస్టారు అని, డివిఆర్ గారు అని పిలుస్తూ ఉంటారు. 1950 జూలై 3న జన్మించిన డివిఆర్ గారు అనకాపల్లిలో ఉన్న ఏఎంఈఎల్ కాలేజ్లో తన ఎంకామ్ పూర్తి చేసి అదే కళాశాలలో హిందీ లెక్చరర్గా కూడా సేవలందించారు. 2 సార్లు ఎన్టీఆర్ గారి కేబినెట్లో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. 1985 నుంచి
1989 వరకు మొదటిసారి ఎన్టీఆర్ గారి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన డివిఆర్ గారు ఆ తర్వాత 1994 డిసెంబర్ 17 నుంచి 1995 సెప్టెంబర్ 1 వరకు మరోసారి మంత్రిగా సేవలందించారు. ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 2 సార్లు కేబినెట్ హోదా దక్కని ఏకైక నాయకుడిగా డివిఆర్ నిలిచారు. ఎన్టీఆర్ గారితో చివరి వరకు ఆయన వెంటే ఉన్న అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో డివిఆర్ ఒకరు. డివిఆర్ గారి హయాంలో అనకాపల్లిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దంతులూరి దిలీప్ కుమార్ గారిపై 2258 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించిన డివిఆర్ గారు 1994 ఎన్నికల్లో మరోసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన దంతులూరి దిలీప్ కుమార్ గారిపైనే 1611 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఆ విధంగా 2 సార్లు దిలీప్ గారిపై స్వల్ప మెజారిటీతో డివిఆర్ విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా అనకాపల్లి నియోజకవర్గ ప్రజలంతా భావించే కొనతాల రామకృష్ణ గారిపై కూడా 3711 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు డివిఆర్. అయితే 2004 ఎన్నికల్లో మాత్రం కొనతాల రామకృష్ణ గారి చేతిలోనే 17,033 ఓట్ల తేడాతో ఓటంపాలైన డివిఆర్ గారు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు గారి చేతిలో ఓటంపాలవ్వడమే కాకుండా ఆ ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కొనతాల రామకృష్ణ గారు 2వ స్థానంలో నిలిచారు. 2013లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన డివిఆర్ గారు శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా కూడా సేవలందించారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి తన కుమారుడు రత్నాకర్ గారికి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే టికెట్ ని సాధించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో రత్నాకర్ గారు ఓటంపాలయ్యారు. ఆ ఎన్నికల తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరిన డివిఆర్ గారి కుటుంబం 2019 మార్చిలో మరోసారి తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. 2024 జనవరిలో మరోసారి తెలుగుదేశం పార్టీలో చేరి ప్రత్యేక పరిస్థితుల్లో తన రాజకీయ ప్రత్యర్థి అయిన కూటమి అభ్యర్థి జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కొనతాల రామకృష్ణ గారికి మద్దతిస్తున్నారు. 2004 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి 17,033 ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాడి వీరభద్రరావు గారిపై విజయం సాధించారు కొనతాల రామకృష్ణ గారు. తనకి ఎంతో ఆప్తులైన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి కేబినెట్లో అత్యంత కీలకమైన వాణిజ్య పనులు, ఎక్సైజ్ మరియు న్యాయశాఖలకు మంత్రిగా వ్యవహరించడమే కాకుండా ఆ సమయంలో రాష్ట్ర స్థాయిలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. నిజాయితీకి విలువలు పాటించడానికి ప్రస్తుత రాజకీయాల్లో ఒక ఉదాహరణగా చెప్పుకునే కొనతాల రామకృష్ణ గారు 1987లో వర్తక సంఘం ఉద్యమం నేపథ్యంలో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1989లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెతకంశెట్టి అప్పల నరసింహం గారిపై 9 ఓట్ల తేడాతో విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఇన్నేళ్ల తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఇదొక రికార్డుగా నిలిచిపోయింది. 1991లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మరోసారి 11,158 ఓట్ల మెజారిటీతో పెతకంశెట్టి అప్పల నరసింహం గారిపైనే విజయం సాధించి రెండవసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టిన రామకృష్ణ గారు పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి 25 మంది ఎంపీలు ఎన్నికవగా వారందరికీ కన్వీనర్గా వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ సమయంలో వైఎస్ఆర్ గారు కూడా కొనతాల గారితో పాటు ఎంపీగా ఉన్నారు. 1989 ఎన్నికల్లోనే తొలిసారి వైఎస్ఆర్ గారు కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో కొనతాల గారి సమర్థత, నిజాయితీ, ఎవరినీ నొప్పించకుండా ఎంతో హుందాగా రాజసంతో ఆయన చేసే రాజకీయాలకి, విషయాల పట్ల ఆయనకున్న అవగాహనకి ముగ్ధులైన వైఎస్ఆర్ గారు ఆయన్ని తన సొంత తమ్ముడిలాగే భావించేవారు. ఆ విధంగా వారిద్దరి ఆత్మీయ బంధం వైఎస్ఆర్ గారు మరణించే వరకు సాగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించిన రామకృష్ణ గారు ఆయనతో ఏర్పడిన రాజకీయ విభేదాల కారణంగా ఆ పార్టీ నుంచి దూరమయ్యారు. 1996లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఓటంపాలైన కొనతాల గారు ఆ తర్వాత 1999లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గం నుంచి ఓటంపాలయ్యారు. చివరగా 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన ఆయన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారి చేతిలో 10,866 ఓట్ల తేడాతో ఓటంపాలయ్యారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉన్న కొనతాల గారు ప్రజల నుంచి, ప్రజా ఉద్యమాల నుంచి మాత్రం ఎప్పుడూ దూరం కాలేదనే చెప్పాలి. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అనూహ్యంగా 2024లో ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్న కొనతాల గారు ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా విజయం సాధిస్తే ఖచ్చితంగా మంత్రివర్గంలో ఆయనకి కీలక శాఖలు దక్కుతాయనే అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా విజయం సాధించి తీరుతారనే అభిప్రాయం నియోజకవర్గ పరిధిలో ఎంతో మందిలో బలంగా ఉంది. 2009 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ గారిపై విజయం సాధించారు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు గారు.
1960 డిసెంబర్ 1న జన్మించిన శ్రీనివాసరావు గారు తొలుత 1999 నుంచి 2004 మధ్యకాలంలో అనకాపల్లి ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2004 నుంచి 2009 మధ్యకాలంలో చోడవరం ఎమ్మెల్యేగా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2009 నుంచి 2014 మధ్యకాలంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ తరపున విజయం సాధించిన గంటా గారు 2014 నుంచి 2019 మధ్యకాలంలో భీమిలి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించారు. 2019 నుంచి 2024 వరకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున ఆయన సేవలు అందించారు. 2012 నుంచి 2014 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనమయ్యాక మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, పెట్టుబడులు మరియు సహజ వాయువుల శాఖలకు మంత్రిగా సేవలందించిన గంటా గారు 2014 నుంచి 2019 మధ్యకాలంలో అత్యంత కీలకమైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. ఇప్పటి వరకు పోటీ చేసిన 5 సార్లు కూడా ఎన్నికల్లో విజయం సాధించి ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచిన గంటా గారు 2024 ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా భీమిలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ గారు గంటా గారికి స్వయంగా బియ్యంకులే కావడం విశేషం. 2014 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ గారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొనతాల రామకృష్ణ గారి సోదరుడు కొనతాల రఘునాథ్ గారిపై ఏకంగా 22,341 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే వారిద్దరూ బియ్యంకులు కావడం విశేషం. పీలా గోవింద్ గారి తనయుడు శ్రీకాంత్ గారి వివాహం కొనతాల రఘునాథ్ గారి కుమార్తె అనూష గారితో ఎంతో వైభవంగా జరిగింది. ఆ విధంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని వారు నిరూపించారు. 2019 ఎన్నికల్లో కూడా అనకాపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గోవింద్ గారు ఆ ఎన్నికల్లో 8,169 ఓట్ల స్వల్ప తేడాతో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గారి చేతిలో ఓటంపాలయ్యారు. 2024 ఎన్నికల్లో కూడా అనకాపల్లి నియోజకవర్గ టికెట్ గోవింద్ గారికే దక్కుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కొనతాల రామకృష్ణ గారికి పొత్తులో భాగంగా జనసేన పార్టీ తరపున టికెట్ దక్కినప్పటికీ కూడా ఆయనకు పూర్తిగా సహకరిస్తూ కూటమి తరపున వైసీపీ ఓటమికి బలంగా పనిచేస్తున్నారు గోవింద్ గారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన గుడివాడ అమర్నాథ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రస్తుతం అత్యంత కీలకమైన ఐటీ, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు మరియు వాణిజ్య శాఖల మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన 2024 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గాన్ని వీడి గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఫైనల్గా 2024 ఎన్నికల్లో అభ్యర్థుల విజయావకాశాల విషయానికి వస్తే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నప్పటికీ తుది ఫలితాల కోసం మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో, ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.